నమస్తే అండి రామిరెడ్డి గారు. నమస్తే అమ్మా. మన రామిరెడ్డి గారు ఈరోజు మన గుంటూరు ఆఫీస్ లో కలవడం జరిగిందండి. మన దగ్గర ఇంతకు ముందు మన 4వ వెంచర్ లో తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మన పొదిలి మున్సిపాలిటీ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఒకసారి రామిరెడ్డి గారిని అడిగి అభిప్రాయం ఏంటి, అసలు మన వెంచర్లన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అన్ని రామిరెడ్డి గారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకుందాం అండి. రామిరెడ్డి గారు, ఎలా అనిపించినాయి అండి? మీరు ఇంతకు ముందు మన వెంచర్లు ఒక 2 ఏళ్ల క్రితం చూసారు కదండి, మీరు పెట్టుబడి పెట్టినప్పుడు. అప్పటికి ఇప్పటికి మీకు మన వెంచర్లన్నీ ఎలా అనిపించినాయి అండి? ఫస్ట్ అయితే ముందు అడ్రస్ చెప్పాలి, ఇంటి లొకేషన్ చెప్పాలి కదమ్మా. లొకేషన్ చెప్పాలంటే రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు. నా పేరు తమటం రామరెడ్డి, మా నాన్న పేరు తమటం అచ్చిరెడ్డి. అంతవరకు జరిపింది. నాకు శ్రీనివాసరావు సార్ వచ్చేసి 2006 నుంచి నాకు స్నేహితం, ఫ్రెండ్స్. 2006 నుంచి బాగా నమ్మకం. ఆయన మాట అంటే నాకు, నా మాట అంటే ఆయనకు బాగా జ్యోతి పోయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వదిలేసి మళ్ళీ అక్కడ వెంచర్లు పొలాలు కొని ఎర్రచందనం చెట్లు నాటుతున్నాడు. ఆ నాటుతుండదన్నది ఒక ఫస్ట్ సంవత్సరం నాకు తెలవలేదు. రెండో సంవత్సరం ఏరే వాళ్ళ ద్వారా నాకు తెలిస్తే నేను మళ్ళీ సార్ ఫోన్ చేసి నేను అడిగిన, నిజమే రెడ్డి గారు అని అన్నాడు. ఒకసారి చూడాలి సార్ అని చెప్పిన. రాండి, నేనే కాలులో తీసుకెళ్లి చూపిస్తాను, మీకు ఇష్టమైతేనే కొందరు, లేదంటే ఊరికే చూపిస్తాను. ఆ చూసేవరకు నాకు కొనాలన్నట్టుగా అనిపించింది. నేను ఒకటేసారి అరెకరం కొన్నాను, అంటే 2 ప్లాట్లు. నేను కొనే వరకు మా అపార్ట్మెంట్ల వాళ్ళు నాకు కావాలని ఆయన 2 కొన్నారు. తర్వాత వచ్చేసి పొదిల సర్వే నెంబర్ ఆడ వెంచర్ చూసిన దానికంటే ఇంకా ఇది బెటర్గా అనిపించి, ఇది కొన్ని సంవత్సరాలకు మామూలుగా ఒక టర్మ్ చెట్లు కొట్టిన టైర్కి రియల్ ఎస్టేట్ ప్లాట్ల వెంచర్లకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ అరెకరం కొన్నాం. అదే మా అపార్ట్మెంట్లు ఉండే ఆయన మళ్ళా నన్ను చూసి నా నమ్మకంతో అరెకరం కొన్నారు. ఏ ఊరు కొన్నా సాగు అయితే అస్తవ్యాధి మంచిది. సారు వేసిన వెంచర్లు ప్రతి ఒక్క వెంచర్ కాడికి నేను కానీ మా ఫ్యామిలీ కానీ వెళ్తే అసలు ఆ ఏరియాలో ఉండే చెట్లు చూస్తే సారు వాటే ముందు ఎట్టుకు తీసినా పనికిరావు, అంత సూపర్ గా పెంచుతుండ్రు. ఎలా అనిపించినాయి అండి? మీరు ఇంతకు ముందు 2 ఏళ్ల క్రితం మీ చిన్న మొక్కలు ఉన్నప్పుడు చూసుకున్నారు కదా, అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఇల్లు సారాలు చెప్పడం 12 సంవత్సరాలు అట్ట చెప్తుండ్రు. కానీ ఆ చెట్లు పెరిగే పెంపకం చూస్తే 12 సంవత్సరాలు కూడా అవసరం లేదు, 9-10 సంవత్సరాలు ముందే కొడితే మనకి చేతికి డబ్బు వస్తాయని కూడా నాకు నమ్మకం అనేది ఏర్పడినది. అండ్ ఇంకా మీరు ఎవరన్నా కొనే వాళ్ళందరికీ ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారండి? కొనండి, కొన్నంత మన స్థలము మన పేరు మీద డాక్యుమెంట్, మన స్థలం మనకే ఉంటది. దానికి పెట్టిన డబ్బులు అంత 5 అంతలు మన చేతికి 10 సంవత్సరాలకు వస్తాయి. దానివల్ల ఉపయోగం బాగుందని చెప్తారు. అదే. థ్యాంక్ యూ అండి రామిరెడ్డి గారు.